హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేద్దామండి. సింపుల్గా ఈజీగానే నేర్చుకుందాము. అది కూడా మనకు కావాల్సినవి వచ్చేసి ఈ బీడ్స్ అండి. ఇవి 3mm సైజ్ వస్తుంది. మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బీడ్స్తోనే కాదు, చిన్న బీడ్స్ అయినా తీసుకోవచ్చు, 2mm అట్లా, లేదంటే పెద్దవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వైట్ కలరు అలా మీకు నచ్చిన వాటితోటి ట్రై చేయొచ్చండి. రౌండ్ బీడ్స్ ఏవైనా సరే. కాటన్ థ్రెడ్ వచ్చి ఒక ఫోర్ లైన్స్ తీసుకోండి. 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని బీడ్స్ అయితే ఇవి తీసుకోండి. ఆ తర్వాత టాజిల్స్ కొన్ని తీసుకోండి, శారీలో కలిసేవి. ఓకేనా. ఇప్పుడు వచ్చి మనము ఇలా 4 లైన్స్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ తీసుకున్న తర్వాత ఈ బీడ్స్ ఒక 6 తీసుకోండి. 3 6 బీడ్స్ తీసుకొని చివరి వరకు రానిచ్చేసి ముడేసుకోండి, లేదంటే దారాల మధ్యలో నుంచి తీసినా అయినా పర్వాలేదు. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఎటువైపు అయినా సరే బీడ్స్ లోపల నుంచి నీడిలు ఇలా బయటికి తీయండి. ఒక 2 బీడ్స్ అయితే దాటి రండి. ఎందుకంటే ఈ ముడి వేసుకున్నది ఇటు పక్కకు వస్తే బెటరు. ఎందుకంటే మనం తర్వాత చేసుకోబోయేదానికి అది మనకి అడ్డం రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక 5 బీడ్స్ తీసుకోండి. ఇలా 5 బీడ్స్ తీసుకొని ఈ బీడ్ లోపల నుంచి కదా మనకి థ్రెడ్ బయటకు వచ్చింది, అంటే ఇలా వచ్చింది కదా, ఈ బీడ్ లోపలికి మళ్ళీ మనము నీడిల్ని ఇలా పైకి కూర్చోండి. ఓకేనా. కూర్చిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకేనా. ఇలా ఉన్న తర్వాత ఈ థ్రెడ్ వచ్చి మనకి 2 పూసల మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా. ఇటువైపు అయినా పర్లేదు, ఇటువైపు అయినా పర్లేదు. నీడిల్ ఒకవైపుకు కూర్చి ఒక బీడ్ లోపల నుంచి తీయండి. ఇలా తీసిన తర్వాత టాజల్ తీసుకోండి. తీసుకొని ఒకవైపు నుంచి తీసాక ఇప్పుడు ఇటువైపు ఉన్న ఈ బీడ్కి నీడిల్ కుచ్చేసేయండి. ఓకేనా. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ సెంటర్లో ఉన్న బీడ్కి కుచ్చేసి పైకి తీయండి. ఓకే. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనికి మనము బీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ ముడేసేసైనా సరే కట్టుకోవచ్చు. అది ఇంకా మన ఆలోచన పట్టండి. ఇంకా ప్రాసెస్ ఉంది, చేయొచ్చు, కానీ ఇంకా అది హెవీ అయిపోతుంది, లేదంటే ఇంకా మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా లెంతీగా ఉంటుందన్నమాట. అంత లెంతీగా ఉంటే కొంచెం చేసుకోవటం ఇబ్బందే ఉంటుంది. అందుకోసం అనేసి ఇంతటితో ఆపేసాను. ఇలా ఈ డిజైన్ వచ్చేసి అండి మనము దగ్గరికి అయినా చేయొచ్చు, లేదంటే దూరంగా అయినా చేసుకోవచ్చు. కాకపోతే కొత్తగా ఉంటుంది కొంచెం. ఎప్పుడు నార్మల్ టాజల్సే కాకుండా ఇలా కొంచెం బీడ్స్ యాడ్ చేసి సింపుల్గా చేసేసుకుంటే బాగుంటుందండి. మరి ఇది కాస్త దూరంగా చేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఒకనే 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్కి, లేదంటే 4 ఇంచెస్కి ఒకటి చేసి మధ్యలో ఇంకా వేరే మోడల్స్ ఏమైనా చేసుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. అంటే కొంచెం బీడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం ఎలా అంటే మరీ నైస్గా కాకుండా కొంచెం అనిపించవచ్చు. అందుకోసం అనేసి కాస్త దూరంగా పెట్టుకుంటే ఏందనంటే చూడడానికి బాగుంటాయి అంతే. అట్లా దూరంగా చేసుకునే వాటికి ఇలా పెద్ద టాజల్స్ చేసుకుంటే మనకి చూడడానికైనా బాగుంటుంది, ఎవరికైనా సజెస్ట్ చేయడానికైనా సరే చూపించడానికి మంచి డిజైన్ అవుతుందన్నమాట. అంటే డిఫరెంట్గా చూపించండి, కొత్తగా ఏమన్నా ఉన్నాయా, ఇంకా వేరే మోడల్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంటారు కదా. అలా అడిగే వాళ్ళకి
మనం ఇట్లాంటి డిజైన్స్ సజెస్ట్ చేయొచ్చు. సింపుల్గా ఉంటుంది, మేకింగ్ ప్రాసెస్ కూడా ఈజీ. ఇంకా టాజిల్ కూడా కొత్తగా ఉంటుంది, బాగుంటుంది కూడా. మనకి ఇట్లా హ్యాంగ్ అయి ఉంటాయి కాబట్టి స్వింగ్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా, కుదిరితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అయితే దీన్ని మనము ఇంకో మోడల్గా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో అంటే దానికి టాజిల్ కాకుండా మనం బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి బీడ్స్ డిజైన్గా కూడా యూజ్ అవుతుంది. కాకపోతే ఈ శారీకి పళ్ళుకి అటాచ్ చేసి కుట్టుకోవాలన్నమాట. దాన్ని సేమ్ ఫస్ట్ వచ్చి ఈ రెండు కుట్టాం కదా, అలానే ఇది కుట్టాలి. ఇది దాదాపు అయితే అంతవరకు అయితే వస్తుంది. అది చేద్దాం. ఫస్ట్ ఇలా 6 బీడ్స్ తీసుకొని ముడేసేసుకోండి. ఓకేనా, ఊడకుండా చూసుకోండి, ఎందుకనంటే ఒక్కోసారి ఊడిపోతుంటుంది. ఇలా కాస్త ముందుకు జరిపేసేయండి. ఇలా జరిపి కాస్త లాగుతాం కాబట్టి మనకు అది అడ్జస్ట్ అవ్వచ్చు లేదా ఊడిపోవచ్చు. అందుకని నేను ఇందాక కట్ చేయలేదన్నమాట. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 బీడ్స్ తీసుకోండి. ఈజీ డిజైనే అండి, ఇదేమీ టఫ్గా ఏముండదు. మళ్ళీ ఇంత బీడ్స్ డిజైన్ ఎవరు చేసుకుంటారు అని మాత్రం అనుకోవద్దు. చెప్పాను కదా, ప్రయత్నించకపోతే ప్రతిదీ కష్టమే, ప్రయత్నిస్తే ప్రతిదీ ఈజీయే అవుతుంది. అది గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ ట్రై చేయండి. ట్రై చేసిన పేరైనా ఉంటుంది కదా, ఏ పనైనా సరే. ఇంకేనా అండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఏం చేయొచ్చు అనంటే మనము ఈ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక డ్రాప్ తీసుకొని, ఓకేనా, ఒక 1 mm సైజ్ బీడ్ కానీ సరే అందుబాటులో లేవు కానీ మనకి ఇప్పుడు అవి ఉన్నాయి. ఒక బీడ్ తీసుకొని చిన్నది, ఓకేనా. ఇందాక టాజల్ కట్టాం కదా, దాని బదులు ఇదన్నమాట, అంతే. కాకపోతే ఇటు సైడ్ బీడ్స్కి తీసుకురాకుండా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇదిగో ఇలా వస్తుంది, ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత ఇలా కాస్త గట్టిగా లాగేసేసి మనకి ఈ బీడ్స్ మధ్యలోని దారం ఉంటుంది కదా, పూసకి మధ్యలో దారం ఖచ్చితంగా ఉంటుంది కదా, దానికి మనం ముడేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇగో ఇలా ముడేసుకొని కట్ చేసేయండి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముడేసి, నేను 2 డిజైన్స్ చూపిస్తున్నా, ఒకటే చెప్పట్లేదు మీకు, సరేనా. ఎందుకనంటే మళ్ళీ ఇదంతా పూసల డిజైన్ కదా, అబ్బా ఇలా ఎలా చేసుకుంటారని కూడా అంటారు, అందుకని చెప్తున్నా అన్నమాట. ఇది ఇలా ఉంది కదా, దీనిని మనము శారీకి కుట్టుకోవచ్చండి. ఇక్కడనే చేస్తున్నా, దీని మధ్యలోనే. ఇలా ముడేసుకున్న తర్వాత వీటితోటి మనము ఒక బీడి యాడ్ చేసుకోవచ్చు కానీ మనకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. కాకపోతే నేను మీకు యాడ్ చేసి చూపిస్తా. అలా అయితే 2 కలిసి వస్తాయి మనకి, ఓకేనా. 2 బీడ్స్ తీసుకొని, ఓకేనా, ఈ ఫస్ట్ బీడ్లో కూర్చోండి. ఈ పైన 4 కనిపిస్తున్నాయి కదా లైన్, 1 2 3 4, ఈ 4కి చేయొచ్చు అనమాట.
ఈ పైన కనిపిస్తున్న 4 బీడ్స్కి ఈ ఫస్ట్ బీడ్కి కుచ్చుతున్నాను. ఓకేనా, ఇలా కుచ్చేసి 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ పైకి కుచ్చేసి, ఓకేనా, మళ్ళీ ఈ 2 బీడ్స్ నుంచే వెనక్కి తీసి మళ్ళీ ఈ పూసల లోపలికి కుచ్చి 4 అన్న కదా, 4లో సెకండ్ 1కి ఆ తర్వాత థర్డ్ 1 బీడ్కి ఇక్కడ ముడేసాం కదా, ఆ ముడిది కాస్త అడ్డం వస్తుంది, కొంచెం చూసుకొని కుట్టాలి. ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇప్పుడు నేను పూసలు కుచ్చి చూపిస్తున్నా కదా, ఈ పూసలు లేకుండా డైరెక్ట్గా అయినా కట్టుకోవచ్చు, ఇంకా అలానే బాగుంటుంది ఇలా పూసలతో కంటే కూడా. లేకపోతే ఊరికే అట్లా చూపిస్తున్నా అనమాట మీకు ఒక ఐడియా కోసం అంతే. ఓకే, ఇలా మీరు ఒక బీడ్స్ లైన్ అయినా సరే చేసుకోవచ్చు, బీడ్స్ డిజైన్గా. ఓకేనా, ఈ టాజల్కు కూడా ఈ 2 కూడా సేమ్ కదా, టాజల్కైనా సరే మనం ఇలా కట్టొచ్చు. ఇప్పుడు ఈ డ్రాప్ ప్లేస్లో టాజల్ ఉందనుకోండి. ఓకేనా, ఓకే అండి, ఇది ఇవాళ నా డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, దేనికి దానికే సపరేట్గా చూడండి, మీకు తెలుస్తుంది. కలిపి చూస్తే ఏంటంటే గందరగోళంగా ఉంటుంది, అమ్మో అనిపిస్తుంటుంది కూడా. ఓకేనా, అది ఇప్పుడు ఎలా ఉంది. ఓకేనా, ఇట్లా ఇవి కొన్ని చేసేసుకొని ఇట్లా లైన్గా అల్లుకుంటూ అయినా సరే వెళ్ళొచ్చు. ఓకేనా, అది మనం ఇంకా ఓపికను బట్టి ఈ బీడ్స్ అయితే అల్లుకోవచ్చు. ఓకేనా, ఇది వద్దు అని అనుకుంటే మనము ఈ టాజిల్సే కట్టుకుందాం. ఓకేనా, ఈ టాజిల్గా అయినా సరే బాగుంటుంది. ఒకవేళ ఇది హెవీ అనిపించింది అనుకోండి, ఈ పైన పెట్టిన 2 బీడ్స్ తీసేసి డైరెక్ట్గా ఈ 4 బీడ్స్కే కలిపేసి కుట్టేసుకోండి. అలా అయినా సరే మనకి చాలా బాగుంటుంది డిజైన్. ఓకేనా, ఇది అండి ఇవాళ నా కొత్త ఐడియా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ క్రియేట్ చేయడానికి మీ కామెంట్సే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఓకేనా, అంటే మీరు లైక్ చేసే దాన్ని బట్టైనా, మీరు కామెంట్ చేసే దాన్ని బట్టైనా సరే నాకు కుట్టాలా వద్దా, ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అని అనాలిసిస్ చేసుకొని నేను ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా, బాయ్.